Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే ఫోన్ ఆర్ కాల్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని అయితే చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ చెప్పింది సరిగ్గా విన్నావా? దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ లిసన్ టు వాట్ ఐ సెడ్ ప్రాపర్లీ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ వన్ ఈజ్ మళ్ళీ బయటికెందుకు? దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ గోయింగ్ అవుట్ సైడ్ అగైన్ ఆర్ వై గోయింగ్ అవుట్ సైడ్ అగైన్ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫోన్ వేడెక్కిపోయింది. ఎక్కువగా యూస్ చేసినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ఫోన్ చాలాసేపటి నుంచి మోగుతూనే ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఆలస్యం లేకుండా మన వీడియోని అయితే మొదలు పెట్టిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ కాల్లో నీ వాయిస్ వేరేలాగా ఉంది. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని యువర్ వాయిస్ సౌండ్స్ డిఫరెంట్ ఆన్ ద కాల్. యువర్ వాయిస్ సౌండ్స్ డిఫరెంట్ ఆన్ ద కాల్ ఇలా చెప్తాం. ఆన్ ద కాల్ అంటే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా కాల్లో ఉన్నప్పుడు అని. సౌండ్స్ డిఫరెంట్ అంటే వేరేలాగా ఉండటం అని. అదే కాల్లో లేదా ఫోన్లో నీ వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది లేదా వేరేలాగా ఉంది, అందుకే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను ఇలా చెప్పాలనుకుంటే యువర్ వాయిస్ సౌండెడ్ వెరీ డిఫరెంట్ ఆన్ ద కాల్, దాట్స్ వై ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ. యువర్ వాయిస్ సౌండెడ్ వెరీ డిఫరెంట్ ఆన్ ద కాల్, దాట్స్ వై ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ ఇలా చెప్తాం. ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ అంటే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని. అదే నువ్వు ఎవరో నాకు తెలీదు, మీరు మీ పేరు చెప్పగలరా లేదా కాస్త మీ పేరు చెప్తారా ఇలా అడగాలనుకుంటే ఐ డోంట్ నో హూ యు ఆర్, క్యాన్ యూ టెల్ మీ యువర్ నేమ్? ఐ డోంట్ నో హూ యు ఆర్, క్యాన్ యూ టెల్ మీ యువర్ నేమ్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఫోన్ ఎత్తి మాట్లాడవెందుకు? ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని వై డు యూ ఆన్సర్ ద ఫోన్ బట్ నాట్ టాక్? వై డు యూ ఆన్సర్ ద ఫోన్ బట్ నాట్ టాక్ ఇలా చెప్తాం. అంటే ఫోన్ ఎత్తావు కానీ ఎందుకు మాట్లాడవు అని. ఇదే సెంటెన్స్ని యూ ఆన్సర్డ్ ద ఫోన్ బట్ వై ఆరెంట్ యూ టాకింగ్ ఇలా కూడా అడగొచ్చు. అదే నేను మాట్లాడుతున్నాను కానీ నా మాట నీకు వినపడటం లేదు లేదా నువ్వు వినలేకపోతున్నావు ఇలా చెప్పాలనుకుంటే ఐ యామ్ టాకింగ్ బట్ యూ కాంట్ హియర్ మై వాయిస్. ఐ యామ్ టాకింగ్ బట్ యూ కెనాట్ హియర్ మై వాయిస్ ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల నీ మాటలు వినపడట్లేదని నేను అనుకుంటున్నాను లేదా నీ మాటలు వినపడట్లేదు అనుకుంటా ఇలా చెప్పాలనుకుంటే ఐ థింక్ ఐ కుడెంట్ హియర్ యూ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ ద పూర్ నెట్వర్క్. ఐ థింక్ ఐ కుడెంట్ హియర్ యూ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ ద పూర్ నెట్వర్క్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఫోన్ చేయొద్దు మెసేజ్ చెయ్యి. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని డోంట్ కాల్ మీ జస్ట్ మెసేజ్ మీ ఆర్ యూ డోంట్ కాల్ మీ యూ జస్ట్ మెసేజ్ మీ ఇలా చెప్తాం. అదే నేను పని చేస్తున్నప్పుడు నీతో మాట్లాడలేను కాబట్టి నువ్వు జస్ట్ మెసేజ్ చెయ్యి ఇలా చెప్పాలనుకుంటే ఐ కెనాట్ టాక్ టు యూ వైల్ ఐఎమ్ వర్కింగ్ సో జస్ట్ మెసేజ్ మీ ఆర్ ఐ కాంట్ టాక్ టు యూ వైల్ ఐఎమ్ వర్కింగ్ సో యూ జస్ట్ మెసేజ్ మీ ఇలా చెప్తాం. అదే నువ్వు నాకు మెసేజ్ చేసినప్పుడు నేను ఖాళీగా ఉంటే నీకు కాల్ చేస్తాను లేదా ఫోన్ చేస్తాను ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ ఐ యామ్ ఫ్రీ వెన్ యూ మెసేజ్ మీ ఐ విల్ కాల్ యూ. ఇఫ్ ఐ యామ్ ఫ్రీ వెన్ యూ మెసేజ్ మీ ఐ విల్ కాల్ యూ ఇలా చెప్పి ఇఫ్ ఐ యామ్ ఫ్రీ అంటే నేను ఖాళీగా ఉంటే అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నాకు వినపడట్లేదు గట్టిగా మాట్లాడు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ స్పీక్ లౌడర్. ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ సో స్పీక్ లౌడర్ ఇలా చెప్తాం. అదే నువ్వు మాట్లాడలేకపోతే లేదా నీకు మాట్లాడటం కుదరకపోతే నువ్వు కాల్ కట్ చేసేయి ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ కాంట్ టాక్ జస్ట్ కట్ ద కాల్. ఇఫ్ యూ కెనాట్ టాక్ జస్ట్ కట్ ద కాల్ ఇలా చెప్తాం. అదే నువ్వు చాలా నిదానంగా మాట్లాడుతున్నావు అందుకే నాకు ఏమీ వినిపించట్లేదు, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను ఇలా చెప్పాలనుకుంటే యు ఆర్ స్పీకింగ్ సో సాఫ్ట్లీ దట్ ఐ కాంట్ హియర్ ఎనీథింగ్, ఐ విల్ కాల్ యూ లేటర్. ఆర్ యు ఆర్ స్పీకింగ్ సో సాఫ్ట్లీ దట్ ఐ కాంట్ హియర్ ఎనీథింగ్ సో దట్ ఐ విల్ కాల్ యూ లేటర్ ఇలా చెప్తాం. యు ఆర్ స్పీకింగ్ సో సాఫ్ట్లీ అంటే చాలా నిదానంగా చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నావు అని.
నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసినట్టు లేదా ఎందుకు చేసావు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని వై డిడ్ యూ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్, వై డిడ్ యూ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ ఇలా అడుగుతాం. అదే వై డిడ్ హీ ఆర్ షీ స్విచ్ ఆఫ్ హర్ ఫోన్ ఆర్ హిజ్ ఫోన్ అంటే అతను లేదా ఆమె తన ఫోన్ని ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అని. అదే అతను ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడు, నాకు కంగారుగా ఉంది ఇలా చెప్పాలనుకుంటే he never switches off his phone, I am feeling worried. Or he never switches off his phone, so I am feeling worried. ఈ విధంగా చెప్తాం. he never switches off his phone అంటే అతను ఎప్పుడు కూడా తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడు అని. Another example is ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో ఇది కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని the phone might have switched off because the charge got over. The phone might have switched off because the charge got over or because the phone battery died. ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ అతను ఫోన్ ఎత్తట్లేదు కంగారుగా ఉంది ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని he's not answering his phone or he's not answering my phone, I am feeling worried. Or he's not answering my phone, so I am feeling worried. ఇలా చెప్తాం. అదే what were you doing all this time without answering the phone? What were you doing all this time without answering my phone or my call? అంటే నువ్వు నా కాల్ లేదా నా ఫోన్ ఎత్తకుండా ఇంతసేపు ఏం చేస్తున్నావు అని. Another example is if you don't answer the phone your family will get worried. Don't you even know that? If you don't answer the phone your family will get worried. Don't you even know that? అంటే నువ్వు ఫోన్ ఆన్సర్ చేయకపోతే లేదా ఫోన్ ఎత్తకపోతే మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు, నీకు అది కూడా తెలీదా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నావా ఇది కూడా కాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఆర్ యూ టాకింగ్ ఆన్ స్పీకర్, ఆర్ యూ టాకింగ్ ఆన్ స్పీకర్ ఇలా అడుగుతాం. అదే నువ్వు ఫోన్ స్పీకర్లో పెట్టావని నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది ఇలా చెప్పాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ పుట్ ద ఫోన్ ఆన్ స్పీకర్. You should have told me earlier that you put the phone on speaker. ఇలా చెప్తాం. You should have told me earlier అంటే నువ్వు నాకు ముందే చెప్పాల్సింది అని. Another example is this is exactly the kind of thing that makes me angry, so don't call me at all. Or this is exactly the kind of thing that makes me angry, don't call me at all. అంటే నాకు ఇలాంటి విషయాలే కోపం తెప్పిస్తాయి, నువ్వు నాకు అసలు కాల్ చేయొద్దు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.